అమరావతి చట్టబద్ధతకు లోక్సభ ఓకే. చట్టబద్ధత అనే అంశము లేనేలేదు. ఇట్లాంటి విచిత్రకరమైన వినూత్నమైన ఆలోచనలు మొత్తం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడుకే వస్తాయి. ప్రపంచం మొత్తం తలకిందులైనా ఏం కాదని ప్రచారం చేసుకుంటారు. ఇది జనాలను ఫూల్ చేయడం. ఏప్రిల్ ఫూల్ అంటారు కదా. ఇప్పుడు ఈ చట్టబద్ధత తోటి వస్తే ఏమన్నా ఆకాశం నేల మీదకి పడుతుందా, భూమి ఏమైనా బద్దలవుతుందా? ఈ రాజధాని ఎన్ని రోజులలో తయారవుతుందన్న ఒక లెక్క ఉన్నదా? దానికి ఒక ప్లాన్ ఏమంటారు? ఇది ఏమీ మార్చలేని శిలాశాసనము కాదు. అందుకని జగన్ చెప్తున్నాడు, మిగతా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇదేం శిలాశాసనం కాదు, చంద్రబాబు ప్రచారంలో దిట్ట, దీన్ని వాడుకుంటున్నాడు. ఇది పెట్టుబడిదారులకు స్వర్గధామం కాకూడదు, ప్రజలకు స్వర్గధామం కావాలి. వైజాగ్ కాదని రోజు అమరావతిని చేసుకోవడం వల్ల అమరావతి రాజధాని ఒకటి వర్కింగ్ రాజధాని, వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకొని ఇంకొకటి ఫ్యూచర్ క్యాపిటల్ 2 లక్షల కోట్లను ఖర్చు పెట్టే స్థాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా? ఈ రోజుకు 500 కోట్లు అప్పు చేయకపోతే గడవని పరిస్థితులు, సంక్షేమ పథకాలు గడిచే పరిస్థితి లేదు. రోజుకు 500 కోట్ల రూపాయలు అప్పు చేయకపోతే గడవని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. అమరావతి చట్టబద్ధతకు లోక్సభ ఓకే. సవరణ బిల్లుకు ప్రతిపక్షము కాంగ్రెస్ 11 పార్టీల మద్దతు, దాదాపు 2 గంటల చర్చ, జగన్ తీరును ఎండగట్టిన సభ్యులు, మూజువాని ఓటుతో సభ ఆమోదము, వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీల వాకౌట్, నేడు రాజ్యసభ ముందుకు బిల్లు. ఇందులో ఒక మంచి ఇది అమరావతి చట్టబద్ధత రావడము. నాకు తెలిసి భారతదేశంలో ఒకే ఒక్క రాజధాని పార్లమెంటులో చట్టబద్ధత తెచ్చుకున్న రాజధాని అమరావతి. హైదరాబాద్కు చట్టబద్ధత లేదు. గతంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిన బీజేపీ హయాంలో ఏ రాజధానికి పార్లమెంట్లో చట్టం పెట్టలేదు, వాటికి చట్టబద్ధత రాలేదు. ఈరోజు భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత అనే అంశము లేనేలేదు. ఇట్లాంటి విచిత్రకరమైన వినూత్నమైన ఆలోచనలు మొత్తం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడుకే వస్తాయి. సరే, వచ్చింది చట్టబద్ధత, వచ్చింది బ్రహ్మాండం. ఇక చట్టబద్ధత వస్తే ప్రపంచం మొత్తం తలకిందులైనా ఏం కాదని ప్రచారం చేసుకుంటారు. ఇది ఎంత విచిత్రకరం అంటే ఇది జనాలను ఫూల్ చేయడం. ఏప్రిల్ ఫూల్ అంటారు కదా. నాకు తెలిసి పర్ఫెక్ట్గా ఏప్రిల్ ఫూల్. చట్టబద్ధత వస్తే ఒక అంగుళం కూడా అటు ఇటు కదల్చరు అంటారు. అదేంది? మనం రాజ్యాంగమే ఈ భారతదేశానికి సర్వోన్నతం, అవునా? భారతదేశంలో అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మనం 100కు పైన సార్లు సవరించుకున్నాం. రాజ్యాంగంతో నడిచే ఈ భారతదేశంలో రాజ్యాంగానే 100కు పైగా సార్లు మనం సవరించుకుంటే ఈ చట్టాలను సవరించుకోవడం పెద్ద విషయమా? ఇదేదో చట్టము, ఇక రాతి శాసనము, శిలా శాసనము, ఇది భగవద్గీత, ఇందులో ఇంకా ఒక్క అక్షరం కూడా అటు ఇటు మార్చడానికి వీలు లేదు అన్న పద్ధతిలో చంద్రబాబు నాయుడు దీనికి కలర్ ఇస్తున్నాడు. టీడీపీ కూటమి ప్రజలు కలర్ ఇస్తున్నారు. వాస్తవం ఏంటంటే అమరావతిని చేసుకోవచ్చు, అమరావతికి చట్టబద్ధత అవసరమే లేదు. నువ్వు రాష్ట్ర రాజధానిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా నిర్మించుకోవచ్చు, ఎన్నైనా నిర్మించుకోవచ్చు. దానికి అడ్డు లేదు, అదుపు లేదు, అవునా? సో మరి ఇప్పుడు ఈ చట్టబద్ధతతోటి వస్తే ఏమన్నా ఆకాశం నేల మీదకి పడుతుందా, భూమి ఏమైనా బద్దలవుతుందా? ఏం కాదు. చట్టబద్ధత ఒక పార్లమెంట్లో వచ్చింది. ఆ పార్లమెంట్లో, ఇదే పార్లమెంట్లో చట్టాలను ఆమోదించిన నరేంద్ర మోడీ ప్రభుత్వము 3 చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలని వాటిని మొత్తం ఆపేశారు. అంటే ఒక చట్టం చేసే సభ ఆ చట్టాన్ని తిరిగి మార్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది వెరీ సింపుల్. కానీ ఇప్పుడు ఇక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ కలిసి ఇంతకు మించిన అద్భుతం ఇంకా ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు అన్న పద్ధతిలో దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకు అంతగానం? అసలు ఈ చట్టబద్ధత రావడం వల్ల ఈ రాజధాని ఎన్ని రోజులలో తయారవుతుందన్న ఒక లెక్క ఉన్నదా? ఎన్ని ఎకరాలలో ఈ రాజధాని ఏర్పాటు చేస్తున్నాం, ఏమైనా అద్దులు ఉన్నాయా? ఒక ఇల్లు కట్టుకున్నామంటే ఆ ఇంటికి ఒక ప్లాన్ ఉంటుంది. ఒక ఇంటికి పర్మిషన్ ఇస్తే, ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి మనకు పర్మిషన్ ఇస్తే ఏం చేస్తారు? దానికి ఒక ప్లాన్ ఇవ్వమంటారు. ఎన్ని రోజులలో కట్టాలో నీకు ఒక డెడ్ లైన్ పెడతారు. ఎన్ని ఎసెప్టీలలో కట్టాలని చెప్తారు, ఎన్ని అంతస్తులలో కట్టాలని చెప్తారు, దానికి ఏమేమి వసతులు ఉండాలో చెప్తారు, అవునా? ఒక చిన్న ఇంటికి. మరి రాజధానికి చట్టబద్ధత వస్తే ఈ రాజధాని ఎన్ని ఎకరాలలో కట్టబోతున్నారు, ఎన్ని రోజులలో కట్టబోతున్నారు, ఎన్ని వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారు, ఇక్కడ రాబోయే వసతులు ఏమేమి ఉండబోతున్నాయి, ఇది ఈకో ఫ్రెండ్లీనా, టెక్ ఫ్రెండ్లీనా, క్వాంటమ్ వ్యాలీనా, డేటా సెంటరా, అనేది ఏది లేదు. చట్టం వచ్చింది, కథం అయిపోయింది. దానికే మొత్తము ఇక ప్రపంచం మొత్తము కిందికి మీదికి అయినట్టు నిన్న ఒకటే సంబరాలు. అసలు ఈ 53,000 ఎకరాలు ఇప్పటికీ సేకరిస్తే ఈ 53,000 ఎకరాలలో
ఒక రాజధాని నిర్మాణం కావాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుంది, ఒక రాజధానిని అక్కడ తయారు చేయాలి అని అంటే ఎన్ని నిర్మాణాలు చేయాలి, దానికి ఎప్పటికీ ఒక సంపూర్ణత పరిపూర్ణత లభిస్తుంది. ఇవన్నీ అంటే ఏది కూడా రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. ఎస్, ఒక్క రోజులో ఏ రాజధాని తయారు కాదు. కానీ ఈరోజు చట్టబద్ధత రావడం వల్ల మొత్తం రాజధాని మొత్తం అయిపోయినట్టు ఈ కలర్ ఇచ్చుకోవడం అనేది జనాలను ఓన్లీ ఒక ఎమోషనల్ ఫూల్స్ని చేయడం తప్ప అంతకు మించి ఏం లేదు. రాజధాని రావడము సంతోషం, కానీ ఈ రాజధాని చట్టబద్ధత వచ్చింది కాబట్టి ఇక దీన్ని ఎవడు ఏమి పీకలేడు, అంగుళం కదల్చలేడం, ఇది అబద్ధము. ఈ భారతదేశంలో ఏ చట్టాన్ని ఎప్పుడైనా మార్చే అవకాశం ఉన్నది, ఇంకో కొత్త చట్టం తెచ్చే అవకాశం ఉన్నది. ఈరోజు అమరావతికి చట్టబద్ధత వస్తే రేపు ఇంకో పార్టీ వచ్చిన తర్వాత వైజాగ్కి చట్టబద్ధత తీసుకురావచ్చు, కర్నూలుకి చట్టబద్ధత తెచ్చుకోవచ్చు. ఈ దాని చట్టబద్ధతను తీసేయకుండా ఇంకో దానికి చట్టబద్ధత తెచ్చుకుంటే అయిపోతుంది కదా. సో ఇట్లాంటి అవకాశాలు ఈ రాజ్యాంగంలో మనకిచ్చాయి. సో ఇది ఏమీ మార్చలేని శిలాశాసనము కాదు. అందుకని జగన్ చెప్తున్నాడు, మిగతా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇదేం శిలాశాసనం కాదు, చంద్రబాబు ప్రచారంలో దిట్ట, దీన్ని వాడుకుంటున్నాడు. ఇప్పటి నుంచి 12 ఏళ్ళు రాని చట్టబద్ధత 12 ఏళ్ళ తర్వాత వచ్చి ఇది ఇంకా ముందడికి పోవాలంటే ఇంకెన్ని ఏళ్ళు కావాలి, ఎప్పటికి రాజధాని కావాలి? ఆల్రెడీ అన్ని వసతులు ఉన్నదాన్ని రాజధానిగా యాక్సెప్ట్ చేయడం బెస్టా, ఏ వసతులు జనసంచారం లేని చోటుకి వెళ్ళి ఒక రాజధాని నిర్మాణం చేసుకోవడం బెస్ట్ అనే ఒక చర్చ నడుస్తున్నది. నిజంగా ఈ చర్చ మనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒకరి కోసం కాదు, కొంతమంది, ఇది రియల్ ఎస్టేటు రాజధాని కాకూడదు. ఒక పెమ్మసానికో, ఒక నారాయణకో, ఒక సీఎం రమేష్కో, ఒక చంద్రబాబుకో, ఇది పెట్టుబడిదారులకు స్వర్గధామం కాకూడదు. ఇది రాజధాని అనేది ప్రజలకు స్వర్గధామం కావాలి. ప్రజల మీద భారం లేనిది రాజధాని కావాలి. ప్రజల యొక్క అవసరాలు తీర్చే విధంగా రాజధాని ఉండాలి. ఈరోజు సముద్రం పక్కన ఉన్నవి, నదీ జలాల పక్కన ఉన్నవి నాగరికతకు రాజధానులుగా గొప్ప. చెన్నై కానీ, మహారాష్ట్ర కానీ, ఇవన్నీ. సో మరి అట్లాంటి స్వరూపం ఉన్న వైజాగ్ని కాదని ఈరోజు అమరావతిని చేసుకోవడం వల్ల అమరావతి రాజధాని ఇమ్మీడియట్గా రాజధాని అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఒకటి వర్కింగ్ రాజధాని, వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకొని, ఇంకొకటి ఫ్యూచర్ క్యాపిటల్ అని తయారు చేసుకుని ఉంటే జనరల్గా బాగుండేది. కానీ ఆ వర్కింగ్ క్యాపిటల్ని పక్కన పడేసి ఫ్యూచర్లో ఎప్పుడు తయారవుతుందో తెలియని క్యాపిటల్ మీద ఈరోజు ప్రజల డబ్బుని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పాడు ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు. మరి ఏం చేస్తున్నాడు? నిన్న ఆయన చెప్పినట్టు 47,000 కోట్ల రూపాయలు కేటాయించారు. రాష్ట్రాన్ని గ్యారెంటీ పెట్టి రుణాలు తీసుకొస్తున్నారు, కేంద్రం దగ్గర నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, గ్యారెంటీగా ఉండి రుణాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. 1,00,000 ఎకరాల ఒక రాజధానిని నిర్మించాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. 2 లక్షల కోట్లను ఖర్చు పెట్టే స్థాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా? రోజుకు 500 కోట్ల రూపాయలు అప్పు చేయకపోతే గడవని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. రోజుకు 500 కోట్లు అప్పు చేయకపోతే గడవని పరిస్థితిలో సంక్షేమ పథకాలు గడిచే పరిస్థితి లేదు, ఉద్యోగులకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు, అదనపు ఆదాయం లేదు, కేంద్రం నుంచి సహకారం లేదు. ఇప్పుడు ఏదో కూటమిలో వస్తుంది, ఇది పర్మనెంటా? కాదు. మరి రాజధాని ఎన్ని ఏళ్ళలో కావాలి? వచ్చే 2 ఏళ్లలో 3 ఏళ్లలో అవుతుందా? కాదు. సో ఇలాంటి అనేక సవాళ్ళు ఉన్నాయి, ఈ సందేహాలు ఉన్నాయి. ఇవన్నిటినీ మభ్యపెట్టి పాలన నుంచి ప్రజలను డైవర్షన్ చేసే గొప్ప స్కీమ్ ఏంటంటే అమరావతి రాజధాని చట్టబద్ధత అంశం. దీన్ని ఇంకో 1 ఏడాది పాటు నడిపిస్తారు. ఈ 1 ఏడాది పాటు ఏం నడిపిస్తారంటే అమరావతి రాజధానికి జగన్ సపోర్టు చేయలేదు, ఇదే నడిపిస్తారు. జగన్ తీరును ఎండగట్టిన వీళ్ళు పార్లమెంట్కి పోయినా జగన్ మీదనే మాట్లాడతారు, అసెంబ్లీలకు పోయినా జగన్ మీదనే మాట్లాడతారు, పబ్లిక్ మీటింగ్ చేసిన జగన్ మీదనే మాట్లాడతారు, పాదయాత్ర చేసిన జగన్ మీదనే. సింగిల్ పాయింట్ ఎజెండా ప్రచారం ఎవరంటే జగన్. అసలు మనం మాట్లాడాల్సింది జనం మీద మాట్లాడాలి, జనం సమస్యల మీద మాట్లాడాలి, భవిష్యత్తు మీద మాట్లాడాలి, భద్రత మీద మాట్లాడాలి, సంక్షేమం మీద మాట్లాడాలి, అభివృద్ధి మీద మాట్లాడాలి. అవి తప్ప జగన్ తప్ప ఇంకా ఏది మాట్లాడమనే పద్ధతిలో ఈరోజు కూటమి ప్రచారం నడుస్తుంది. ఇది చాలా దారుణమైన విషయం.